ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడుతున్న మగవాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ లో భాగంగా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటా అసలు వాళ్ళు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను నా ప్రాక్టీస్ లో చూసిన ఒక ఎగ్జాంపుల్ ని నేను మీకు షేర్ చేసుకుంటాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా నేను అటువంటి ప్రాబ్లమ్స్ ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది మగవాళ్ళలో ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. కానీ ఈ మగవాళ్ళు అందరూ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్ లోనో నెలల తరబడి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటా అసలు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటో తెలుసుకోకుండా లక్షలు డబ్బులు వేస్ట్ చేసుకుంటా సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుంటా ఎటువంటి ఉపయోగం లేకుండా చాలా రకాలుగా నష్టపోతున్నారు. నేను చూసిన ఒక పేషెంట్, అతను నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు సెమెన్ టెస్ట్ చేపిస్తే సెమెన్ టెస్ట్ లో స్పెర్మ్ కౌంట్ 0 ఉంది. కానీ అతను నా దగ్గరికి రావడానికి ముందే ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఆ లేడీ డాక్టర్ అతనికి ఆ 4 years లో మినిమమ్ 3 లక్షల రూపాయలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిచ్చింది. ఎవ్రీ మంత్ మినిమమ్ ఒక 7,000 నుంచి 8,000 రూపాయలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడిస్తా స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 to 4 years పాటు మెడిసిన్స్ యూస్ చేశాడు ఆ పేషెంట్. అండ్ ఆ పేషెంట్ 3 to 4 years మెడిసిన్స్ యూస్ చేసి ఒక 3 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేసుకుని టైం వేస్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయితే ఈ జీరో స్పెర్మ్ కౌంట్ ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చెక్ చేస్తే అతనికి సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ml సెమెన్ వాల్యూమ్ వస్తుంది. నార్మల్ గా మగవాళ్ళలో ఎవరికైనా సరే మినిమం 1.5 ml సెమెన్ వాల్యూమ్ రావాలి. కానీ అతనికి జస్ట్ 0.5 ml వస్తుంది. అంటే రావాల్సిన సెమెన్ వాల్యూమ్ లో సగం కన్నా చాలా తక్కువగా వస్తుంది. అండ్ సెకండ్, అతనికి చెక్ చేస్తే సెమెన్ లో ఫ్రక్టోజ్ అనేది లేదు. సో ఎవరిలో అయితే సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండి సెమెన్ లో ఫ్రక్టోజ్ లేదో అటువంటి వాళ్ళలో ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ స్పెర్మ్ బయటకు వచ్చే దారి ఉంటుంది, వ్యాస్ డిఫరెన్స్ అనేది. ఈ వ్యాస్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఎందుకనంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ లేకపోతే సెమెన్ బయటికి రాదు. కాబట్టి సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ml వచ్చింది, ఎక్కువ రాదు. ప్లస్ దాంతో పాటు ఈ సెమెన్ బయటకు వచ్చే దారిలో ఉండే ఈ సెమెనల్ వెసికిల్స్ నుంచే ఫ్రక్టోజ్ అనేది వస్తుంది. ఈ వ్యాస్ డిఫరెన్స్ లేకపోతే ఈ సెమెనల్ వెసికిల్స్ కూడా ఉండవు. కాబట్టి వ్యాస్ డిఫరెన్స్ లేనప్పుడు సెమెన్ వాల్యూమ్ తక్కువగా వచ్చింది, ప్లస్ సెమెన్ లో ఫ్రక్టోజ్ అనేది కూడా ఉండదు. సో జస్ట్ ఒక కామన్ సెమెన్ టెస్ట్ 1000 రూపాయలు పెట్టి సెమెన్ టెస్ట్ చేస్తే వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలిసిద్ది జనరల్ గా, ఇది ఒకవేళ ఈ వ్యాస్ డిఫరెన్స్ కనుక లేకపోతే. కానీ ఆ పేషెంట్ కి అసలు జస్ట్ ఒక 1000 రూపాయలు పెట్టి సెమెన్ టెస్ట్ చేస్తే అతనికి వ్యాస్ డిఫరెన్స్ లేదనేది నాకు అర్థమైపోయింది. కానీ ఆ పేషెంట్ కి జీరో స్పెర్మ్ కౌంట్ కి 40 నుంచి 50,000 రూపాయలు టెస్టులు చేయించారు. వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ అని, క్యారియోటైపింగ్ అని, హార్మోన్ టెస్టులు అని, ఏయో స్కానింగ్లని అన్ని చేపించి ఓన్లీ టెస్టులకే 40 నుంచి 50,000 రూపాయల టెస్టులకి వేస్ట్ చేసి, దాంతో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూస్ చేయించి దానికి ఇంకో 3 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేయించింది ఆ లేడీ డాక్టర్. అతనికి నేను జస్ట్ సెమెన్ టెస్ట్ చేస్తే అతనికి బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ లేదు. క్లినికల్గా ఎగ్జామినేషన్ చేస్తే, అంటే పేషెంట్ నేను క్లినికల్గా టెస్టిస్ పట్టుకొని చూస్తే నాకు టెస్టిస్లో ఈ వ్యాస్ డిఫరెన్స్ లేదు అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారి కూడా లేని పేషెంట్కి లేడీ డాక్టర్స్ ఒక 3-4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి 3 లక్షల రూపాయలు మనీ వేస్ట్ చేసి ఆ పేషెంట్కి అంత నష్టం చేశారు. సో ఎవరైనా సరే ఈ స్పెర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు ఫస్ట్ స్పెర్మ్ కౌంట్ పెరగటానికి టాబ్లెట్స్ కాదు వాడాల్సింది. ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, లేదా బయటకు వచ్చే దారిలో స్పెర్మ్ ఎక్కడైనా బ్లాక్ అవుతుందా? ఒకవేళ బయటకు వచ్చే దారిలో స్పెర్మ్ కనుక బ్లాక్ అవుతుంటే ఏ కారణం వల్ల స్పెర్మ్ బయటికి రావట్లేదు? బయటకు వచ్చే వ్యాస్ డిఫరెన్స్ లేని పేషెంట్ కి ఎన్ని సంవత్సరాలు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకుంటే లేని వ్యాస్ డిఫరెన్స్ కొత్తగా ఏర్పడిద్దా, పుట్టదు కదా. కానీ ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా ఆ లేడీ డాక్టర్ లేదా ఐవీఎఫ్ స్పెషలిస్ట్ 3 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేసింది, 3-4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసింది. సో ఎవరైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ చాలా మంది మగవాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అని అంటే, వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చెప్పిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. వాళ్ళకి అసలు ఈ స్పెర్మ్ కౌంట్ గురించి, స్పెర్మ్ ప్రొడక్షన్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా జీరో స్పెర్మ్ కౌంట్ ఉంది అనగానే ఒక 34,000 రూపాయలు టెస్టులు రాయటం, వైక్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్ అని, స్కానింగ్లని, హార్మోన్ టెస్టులని, వాళ్ళకి గుర్తొచ్చిన టెస్టులు మొత్తం రాయటం. వాళ్ళకి అవసరమైన టెస్టులు కూడా కాదు, గుర్తొచ్చిన టెస్టులు మొత్తం రాసి 34,000 రూపాయలు డబ్బులు వేస్ట్ చేయటం. స్పెర్మ్ కౌంట్ పెరిగిద్ది అని చెప్పేసి కబుర్లు చెబుతా 3-4 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి మెడిసిన్స్ మీద 3-4 లక్షల రూపాయలు డబ్బులు వేస్ట్ చేయించడం. సో
ఇక్కడ మిస్టేక్ ఎవరిది అని అంటే డెఫినెట్ గా పేషెంట్స్ దే మిస్టేక్. వాళ్ళ ప్రాబ్లమ్ కి కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేసుకునే డాక్టర్ ఎవరో తెలుసుకొని ఒక ఆండ్రాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి కానీ జస్ట్ వాళ్ళ వైఫ్ వెళ్తుందిలే అని చెప్పేసి ఆమెతో పాటు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటారు. ఆ లేడీ డాక్టర్స్ కి స్పెర్మ్ కౌంట్ గురించి ఏమీ తెలియదు, వీళ్ళ టైం వేస్ట్ అయింది, మనీ వేస్ట్ అయింది. సో ఎవరైతే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు, అసలు కరెక్ట్ గా మీ జీరో స్పెర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అండ్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిస్తేనే అసలు కౌంట్ పెరగడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా లేదా. ఎందుకంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు మెడిసిన్స్ వాడుకుని ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళకు ఏం చేయగలమంటే ఓన్లీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఆ స్పెర్మ్ తో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, అదొక్కటే ఆప్షన్. అంతేగాని మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వాడుకున్నంత మాత్రాన లేని ట్యూబ్ అయితే ఏర్పడదు కదా, వ్యాస్ డిఫరెన్స్ స్పెర్మ్ బయటకు వచ్చే ట్యూబ్ అయితే ఏర్పడదు కదా. సో ఈ జీరో స్పెర్మ్ కౌంట్ తో బాధపడతా పిల్లలు లేక బాధపడుతున్న మగవాళ్ళు ఎవరైనా, దంపతుల్లో మగవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్ గా మీ జీరో స్పెర్మ్ కౌంట్ ఫస్ట్ 100% రీజన్ ఏంటి అండ్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది 100% చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.